తెలుగు రాష్ట్రాలపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. రానున్న 2-3 రోజులుగా కూడా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్, రెబ్బన, కేరమెరి, వాంకిడి, చెన్నూరు, కోటపల్లి మండలాల్లో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నూరు మండలంలోని సుద్దాల వాగు, కత్తిరసాల వాగు, జైపూర్ మండలంలోని మెట్టపల్లి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గొల్లవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు కాలువకు గండిపడింది. దీంతో సమీప కాలనీలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కోటపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లోని కాజ్వేలపై నుండి వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని వాగులపై నిర్మించిన తాత్కాలిక వంతులను సైతం వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలో 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఆకేర్వాగు పొంగి పొర్లుతోంది. బండ చెరువు, అక్కకుంటలు అలుగుపోస్తున్నాయి. ఉప్పరపల్లిలోని తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్ధనపేటలోని కోనారెడ్డి చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అటు నరసంపేట, కొత్తగూడ డివిజన్లో కాజ్వేలు పొంగి ప్రవహిస్తున్నాయి. మాదన్నపేట పెద్ద కాలువకు 4 చోట్ల గండిపడింది. నల్లబెల్లి మండలం రంగాయి చెరువు వాగుపై ప్రత్యామ్నాయంగా నిర్మించిన కాజ్వే కొట్టుకుపోవడంతో నరసంపేట, మల్లంపల్లి మధ్య వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పాకాల గరిష్ట నీటి మట్టం 32 అడుగులు కాగా ఇప్పటికీ 17 అడుగుల మేర నీరు చేరడంతో ఆయకట్ట రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నరసంపేట డివిజన్లో 100.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలకు చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. ఇల్లెందు, మహబూబాబాద్ రహదారిపై రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. మర్రిగూడెం దగ్గర ముర్రేడి వాగు పొంగి పొర్లుతుండటంతో గుండాల రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నెరసాని, మల్లన వాగు, జల్లేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఆంధ్రప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో జనం ఇక్కట్లు పడుతున్నారు. గోపాల్పూర్, పూరి మధ్య ఆదివారం వాయుగుండం తీరం దాటింది. వాయుగుండం పూల్బనికి 9 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది క్రమేపీ బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 60, దక్షిణ కోస్తాలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. కోస్తా అంతటా విస్తారంగా వానలు కురుస్తాయని వివరించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. రీజనల్ డెస్క్, సాక్షి న్యూస్.